ఒక క్లయింట్ని మీరు అట్మోస్ట్ సాటిస్ఫై చేయటం అనేది ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ దిస్ థింగ్. ఇది కాకుండా ఒక ప్రాజెక్ట్ విషయంలో మీరు ఫర్దర్గా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? It's not just about the project. If something excites us and if it is not challenging, what is the point of doing that work? మనకి సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది, అడ్రినలిన్ రష్ ఎలా వస్తుంది అన్లెస్ వీ క్రాస్ దోస్ ఛాలెంజెస్ అండ్ సక్సీడ్. సింపుల్ వీటిలో అయితే అండి, ఇంటీరియర్ డిజైనింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రోడక్ట్ సెల్లింగ్, ఇట్స్ ఎ ప్రాసెస్. సో ద హోల్ ప్రాసెస్ ఈజ్ ఎ కాంప్లికేటెడ్ థింగ్. మీకు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ బడ్జెట్ దగ్గర నుంచి, మీరు ఇందాక అన్న బడ్జెట్ దగ్గర నుంచి మెటీరియల్ సెలెక్షన్, కోఆర్డినేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ వీటితో పాటు స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన డిజైన్ని మనం పేపర్లో చూపించిన డిజైన్ కాకుండా మనకంటూ మైండ్లో ఒక డిజైన్ ఫ్రేమ్అప్ అయిపోయి ఉంటుంది. హీ షుడ్ బి క్యారింగ్ దట్ విజన్. అప్పుడే పేపర్లో ఉన్నది సైట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఎప్పుడైతే స్కిల్ లేబరు మన మైండ్లో ఉన్న విజన్ని ఎగ్జాక్ట్లీ అక్కడ ఇంప్రింట్ చేయగలుగుతాడో అప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టు.